ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 17వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పలు అంశాలకు ఆమోదం తెలపనున్నారు. ప్రధానంగా అమరావతిలో భూమి కేటాయింపులను కొన్ని సంస్థలకు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. 13 సంస్థలకు గతంలో జరిగిన భూ కేటాయింపులను రద్దు చేసింది. దీనిపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. దీంతోపాటు వచ్చే సంక్షేమ పథకాల అమలుపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ సమావేశం ఈ నెల 17న జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పలు అంశాలకు ఆమోదం తెలపనున్నారు. ప్రధానంగా అమరావతిలో భూమి కేటాయింపులు కొన్ని సంస్థలకు కేటాయిస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. 13 సంస్థలకు గతంలో జరిగిన భూ కేటాయింపులను రద్దు చేసింది. దీనిపై కేబినెట్ సమావేశంలో చర్చించున్నారు. దీంతోపాటు వచ్చే సంక్షేమ పథకాలపై కూడా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంతోష్, ఏదైతే ఈ నెల 17వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇటు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనేది కూడా నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు సభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లులకి సంబంధించినటువంటి ఆమోదం కావచ్చు, అదేవిధంగా రాజధాని నిర్మాణ పనులకు సంబంధించినటువంటి ఎంఓఏస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సిఆర్డిఏ కమిషన్ లో ఏదైతే ఆమోదించారో దానికి సంబంధించినటువంటి ఆమోదాలు కూడా ఈ యొక్క కేబినెట్ లో అయితే కనుక ఆమోదించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఇటీవలే కేంద్రం నుంచి రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు వచ్చినటువంటి నేపథ్యంలోని ఇక రాష్ట్రంలో పనులు వేగవంతం చేసే విధంగా కూడా ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్సీ కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక కోడి ముగిసిన అనంతరం కూడా ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏవైతే అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారో వాటన్నిటిపై కూడా ఇక పూర్తి స్థాయిలో భూ కేటాయింపులు కావచ్చు వీటన్నిటిపై కూడా ఈ యొక్క కేబినెట్ లో అయితే కనుక ఆమోదం పలకనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి భూ కేటాయింపులు రద్దు చేసి ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక ఎంఓఈస్ జరిగినటువంటి వారికి అయితే భూ కేటాయింపులు వెళ్లే దిశగా అయితే కనుక ఇటు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక కాకినాడకి సంబంధించినటువంటి పోర్టుల వ్యవహారాలు కావచ్చు, టూరిజం హబ్ డెవలప్మెంట్ కావచ్చు వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కేబినెట్ లో ఆమోదం పలకనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఆమోదం వెంటనే కూడా ఇక నిర్మాణ పనులు శరవేగంగా మొదలయ్యేలాగా ఇక ప్రణాళికలు సిద్ధం చేసుకునేలాగా ఇక నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రవి, రైట్ సంతోష్, అంటే సంక్షేమ పథకాల విషయంలో కూడా కొంచెం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సంతోష్, కీలకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా దీనికి భూ కేటాయింపులు కావచ్చు, అదేవిధంగా ఇటు రాజధాని నిర్మాణ పనులు, పోలవరం పనులు చేయటం కూడా ఈ యొక్క అంశాల్లో అయితే కనుక పరిగణలోకి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇక ఎమ్మెల్సీ కోడ్ అనంతరం కూడా ముగిసిన అనంతరం కూడా ఇక పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాలన్నింటినీ కూడా ఈ యొక్క కేబినెట్ లో అయితే కనుక ఆమోదం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.